సో మచ్. టీవీ షోస్లో షైన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏమైనా కొంచెం కాంట్రవర్సీస్ అవుతుందనే ఒకటి కనిపిస్తుంది ప్రోమో చూస్తుంటేనే. మీకేమనిపిస్తుందండి? సో ఎక్కడ ఏ కాంట్రవర్సీ ఉన్నా అనిల్ రావుపూడి ఆ కాంట్రవర్సీలో ఉండడు, అది తెలుసుగా మీకు. సో ఇట్స్ లైక్ చాలా, అంటే మీరు చూసింది ప్రోమోలో కొంత చాలా ఫన్ జర్నీ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ షోలో. అండ్ మీరు అన్నట్టు కపుల్స్ మధ్య ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళకి మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకోవడం, ఇట్స్ ఎ ఫార్మెట్ ఆఫ్ ద షో. సో కాబట్టి అది పెద్ద సీరియస్గా ఇదేం లేదు. సో దాన్ని హౌ జడ్జెస్గా మేము దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తాం, ఎలా అడ్రస్ చేస్తాం అనేది సో ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన పని అదే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 10 జంటలు వెళ్ళి ఒక కాలనీలో ఒక మ్యాన్షన్లో ఉంటే ఆబ్వియస్గా పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో గొడవలు వస్తాయిగా, రాకుండా ఎలా ఉంటాయి. సో షోలోనే ఆ మ్యాజిక్ ఉంది. కాబట్టి అవి కూడా ఎలా హ్యాండిల్ చేస్తారు కపుల్స్గా. సో ఆ పక్కింటి వాళ్ళ మీద వీళ్ళకి వచ్చి కంప్లైంట్ చేయటం, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం, సో చాలా సరదాగా ఉంటుంది. సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. జంటలుగా వెళ్ళిన వాళ్ళు జంటలుగానే బయటకు వస్తారనుకుంటున్నారు? 200%. ఇంకా చాలా, నేను ఫస్ట్ ఇదే డౌట్ అడిగా, ఎవరిని, రగన్ అని అడిగా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని లోపలికి పంపుతున్నారు. సో వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అంటే, లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ వాళ్ళ మధ్య ప్రేమని బలం చేసేలాగా ఉంది, కానీ వాళ్ళ మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసేలా లేదు. సో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ నాకు తెలిసి ఇంకా స్ట్రాంగ్ అయి బయటకు వస్తారు, ఇంకా బెటర్ అయి బయటకు వస్తారు.